శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే 7.5 శని 7.5 యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది. కుంభరాశి మిత్రులారా, ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శని జన్మంలో ఉన్నాడు, 7.5 శని ప్రభావం ఉంటుంది. శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు. బృహస్పతి నెల మొదటి అర్ధభాగంలో సగటు ఆర్థిక ఫలితాలు అందిస్తున్నాడు. అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది. ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది. మరియు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది. నూతన వివాహానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు, పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుదిబండలాగా తయారవుతుంది మీకు. అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు, బాగుందంటున్నారు వాళ్ళంటే? చాలా ఉంది. కళత్ర దోషంలో చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి. జాగ్రత్త. అన్వాంటెడ్ కమిట్మెంట్స్, వాగ్దానాలంతా ఇవ్వకండి. వివాదాలు ఉంటాయి. మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగినా అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి. సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి, లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.